హలో, వెల్కమ్ టు అను శారీ హౌస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మనం అందరం కలిసి చాలా రోజులు అయిపోయింది కదండి. అందుకని మీకు కొన్ని శారీస్, వర్క్ శారీస్ చూపించాలని వచ్చాను. చూద్దామా? రండి. ఇవన్నీ ఒకరివేనండి. చాలా మంచి కస్టమర్స్. ఈ పాప వచ్చేసి సాఫ్ట్వేర్, నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ వెళ్ళిపోతుంది. అంటే మన దగ్గర ఏంటంటే నచ్చినప్పుడు బల్క్గా తీసేసుకుంటారండి. 10 or 20 శారీస్ అట్లా తీసి పెట్టుకుంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు కొన్ని నాకు అంటే ఫొటోస్ తీసి పెట్టుకుంటారు. ఏమేమి శారీస్ అని నాకు సెండ్ చేస్తుంటారు. ఇవి స్టిచ్ చేసి ఇవ్వండి, ఇవి ఉంచి పెట్టండి అని. అట్లాగే ఇవి మిగిలిన శారీస్ ఇప్పుడు కావాలంటే, ఎందుకంటే తను త్వరలో యుఎస్ఏ వెళ్ళిపోతుంది. అందుకని అన్నీ ఒకసారి కడతానా అంటే నాకు చేసి పెట్టను అన్నారు. చేసి పెడుతున్నాను. చేసి పెట్టాను. అవి ఎలా ఏంటి అనేది చూద్దామా? ఇది వచ్చేసి చందేరి అండి. ఇది చందేరి. ఇదంతా హ్యాండ్ ప్రింట్ అండి. చందేరి. ఇది వచ్చేసి బోర్డ్స్ అలా వచ్చింది కదండి. ఈ కాంబినేషన్లో మనం ఏం చేసామంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి మనము ఇలా రిలేటెడ్గా ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా లీప్స్ ఇచ్చినట్టు ఈ బర్డ్స్ ఇలా రిలేటెడ్గా మనం ఏం చేసామంటే ఇలా వర్క్ చేసామన్నమాట. ఇలా బ్యాక్ ఐనెక్ తీసుకొని ఇలా చేసి హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇట్లా స్కాలప్ ఇచ్చేసి ఇలా చేసామండి. ఇట్లా ఫ్రంట్ ఇలా బ్యాక్ ఇలా. ఇది నేను కూడా చేసుకున్నానండి. ఇలా చూసి వాళ్ళకి ఓకే అనిపించి ఇలా చేయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే శారీకి కూడా లైట్ కలర్ అంటే ఆరెంజ్ కాకుండా దీంట్లో ఈ లైట్ పింక్ కూడా ఉంది కదా, ఇట్లా శారీ టోటల్గా స్కాలప్ కూడా ఇప్పించానండి. ఇది టోటల్గా శారీ ఇదండి. నెక్స్ట్ ఇది వచ్చి బనారస్ అండి. ప్యూర్ బనారస్ ట్రెస్సర్ అండి. చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంటర్లాక్ అయిపోయింది. లోపల ఇలాగా ఎంత బాగా థ్రెడ్ వీవింగ్ అండి. ఇదంతా హ్యాండ్లూమ్స్ అండి. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చిందండి. ఆ పాప ఏమన్నారంటే, వద్దు నాకు ఆంటీ, నాకు కాంట్రాస్ట్ తీసుకోండి అని చెప్పి ఇక్కడ ఉంది కదా కాంట్రాస్ట్, ఇక్కడ ఈ బ్లౌజ్ తీసుకుని ప్యూర్ రా సిల్క్ అండి. ఇలా తీసుకున్నాను. దీనికి ఇంకా వర్క్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇది కూడా ఆ పాపదేనండి. ఇది హ్యాండ్లూమ్, మన దగ్గర తీసిన శారీస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ కూర అండి. ఎంత బాగుందో మీరు చూశారు. మొన్న ఈ మధ్య వచ్చింది స్టాకు. దీనికి బ్లౌజు ఇలా సెట్ చేసేయండి. బ్లౌజు ఇలా సెట్ చేసి, ఏంటంటే ఒక్కొక్క శారీని బట్టి మనం వర్క్ చేయాలండి. ఇప్పుడు ఈ కూరకి మనం థ్రెడ్ వర్క్ చేస్తే అంత లుక్ ఉండదండి, బాగోదు. అందుకని నేను ఈ కట్ బీడ్స్ ఇవన్నీ కొంచెం క్లిప్ కుందన్స్, స్ప్రింగ్ అవన్నీ ఇచ్చి ఇలా సెట్ చేశాను. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇలా అండి, షోల్డర్ నుంచి డౌన్కి ఇలా షోల్డర్ దగ్గర ఈ వర్క్ ఇప్పించేసి ఈ డౌన్కి ఇలా ఇప్పించానండి. అంటే కొంచెం క్లాసిక్గా ఉంటే కూర శారీస్కి వర్క్ కొంచెం బాగుంటుందండి. ఫ్రంట్ భాగం ఇలా టోటల్గా ట్యాజిల్స్ వచ్చేసి క్యూట్గా ఉన్నాయండి. సింపుల్గా క్యూట్గా ఉన్నాయి ట్యాజిల్స్. ఇదండి ఈ శారీ. దీనికి వచ్చేసి మనము చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నెట్ టై ఇప్పించానండి. అంటే శారీ ఎక్కువ వెయిట్ నిలిప్ చేయలేదు కదా, అందుకని నెట్ అయితే వెయిట్లెస్గా ఉంటుందని ఇలా ట్యాజిల్స్ ఇలా వచ్చేసిందండి. ట్యాజిల్స్ శారీ ట్యాజిల్స్ అలా ఓకే. ఇలా టోటల్గా శారీ ఇదండి. టోటల్గా శారీ అలా. ఇది వచ్చేసి పాపదే అండి, మైసూర్ సిల్క్ అండి. ప్యూర్ మైసూర్ సిల్క్ ఎంత బాగుందో చూడండి. ప్యూర్ అండి, ఇది ఇమిటేషన్ కాదు. దీనికి వచ్చి చిన్న బేబీ కుచ్చులు లేపించాలి. ఇంకా టైం వీలు కాలేదు, వేయలేదు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నేను బ్లౌజ్ని ఇలా తీసుకున్నాను వర్క్. ఈ శారీ కాంబినేషన్స్ బీడ్స్ ఇప్పించానండి. ఇక్కడ బీడ్స్ ఇప్పించేసి మొత్తం స్ప్రింగ్ ఇప్పించానండి. స్ప్రింగ్ బీడ్స్ మాత్రమే ఇలా చేపించాను. రౌండ్ నెక్ పెట్టేసి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా అండి. మైసూర్ సిల్క్ కూడా ఎలా అంటే అలా వర్క్ చేసుకుంటే శారీ లుక్ పోతుందండి. అందుకని సింప్లీగా డీసెంట్గా
ఇలా చేయించానండి. ఇది మైసూర్ సిల్క్ శారీ అండి. ఓవరాల్గా శారీ ఇలా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు అండి. ఈ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ట్యాజిల్స్ ఇవి వెంకటగిరి పట్టుకి. ఇది వచ్చేసి బ్లౌజ్ వద్దనుకొని ఇట్లా సింపుల్గా ప్యూర్ పట్టు తీసుకున్నామండి. పట్టు తీసుకొని ఇలా వర్క్ చేయించాం. మొత్తం టోటల్ స్ప్రింగ్ అండి. లైట్గా లైన్స్కి మాత్రమే షుగర్ బీడ్స్ ఇప్పించాను. మొత్తం టోటల్ స్ప్రింగ్ లైట్గా షుగర్ బీడ్స్ థ్రెడ్తో, శారీ కలర్ థ్రెడ్తో ఇట్లా ఇప్పించానండి. బ్యాక్ సైడ్ కొంచెం మోడల్ చేంజ్ చేశాను. రౌండ్ నెక్కి ఇదండి. హ్యాండ్ వచ్చేటప్పటికి ఇలా బాట్ ఇచ్చేసి లోడింగ్ ఇచ్చేసి ఈ డాట్స్ వచ్చేసి ఇలా ఇప్పించానండి. చిన్న లీప్ మాదిరిగా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ సాఫ్ట్వేర్స్ కదండి, ఎక్కువ హెవీ వర్క్లు ఇష్టపడరు. సింపుల్గా ఉండాలి, సూపర్గా ఉండాలి. ఇలా అండి. టాజిల్స్ కూడా అండి క్యూట్వి చిన్నగా వేపించాను. ఆల్ ఓవర్గా మొత్తం ఇలా అండి శారీ. నెక్స్ట్ వచ్చి ఇది కూడా వెంకటగిరి పట్టు అండి. ఇది కూడా వెంకటగిరి పట్టు అండి. వీటికి వచ్చేటప్పటికి ఇలా అండి. టాజిల్స్ ఇలా బర్డ్స్ ఇప్పించి, ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి కదా, అందుకని వాళ్ళకి బర్డ్స్ కావాలన్నారు. ఇలా బర్డ్స్ ఇప్పించేసి శారీ అంతా ఇలా ఉందండి. శారీ అంతా ఇలా ఉంది. నెక్స్ట్ మనం వచ్చేసి దీనికి కూడా పట్టు తీసుకున్నామండి. బ్లౌజు కరెక్ట్గా వర్క్ సెట్ కాదు, టాజిల్స్ వేయలేదు ఇంకా. దీనికి వచ్చేసి రెడీమేడ్ వేయాలి. ఇలా అండి. బ్యాక్ వెరీ సింపుల్ అండి. లీవ్స్ ఇచ్చేసాము స్ప్రింగ్తో. థ్రెడ్తో వచ్చేసి లవంగం స్ప్రింగ్, ఇది వచ్చేసి చెమ్కీ పెట్టి స్మాల్ లవంగం వర్క్ లాగా ఇప్పించాను. లైట్గా డాట్స్ ఇప్పించాను. బ్యాక్ సైడ్ వెరీ సింపుల్ అండి. హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలా షోల్డర్ టు డౌన్ చేయించాను. మొత్తం టోటల్ స్ప్రింగ్ వర్క్ అండి. లైట్గా డాట్స్ ఇప్పించాను. టోటల్ స్ప్రింగ్ వర్క్. ఫ్రంట్ ఇలా. ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు అండి. శారీస్ వెంకటగిరి పట్టు. టోటల్గా శారీ వచ్చేసి ఇలా. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి తెలుసు కదండి ఎంత బాగుందో. లైట్ కలర్ అండి, అంటే పిస్తా గ్రీన్లో షిఫాన్ అండి. షిఫాన్ జార్జెట్, బనారస్ షిఫాన్ జార్జెట్ అండి. లైట్ కలరు పిస్తా గ్రీను. ఇది వచ్చి శారీ అంతా ఇలా ఉంటుంది. సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా వచ్చేసింది బంచెస్ లాగా. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు పార్టు. బ్లౌజ్ ఏమొద్దన్నారండి, ఓకే మొద్దన్నారు. సింపుల్గా ప్యాటర్న్ చేశానండి. నెక్ మోడల్ చేంజ్ చేసి అంతేనండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కంచిపట్టు అండి. కంచిపట్టు. ఇది వచ్చేసి ఏమి ట్యాజిల్స్ వద్దు, సింపుల్గా అవే ఉంచేసేయండి అని చెప్పారు. ఇది వచ్చేసి నెమలిమెడ కలర్కి పింక్ బార్డర్ అండి. ఆల్రెడీ పింక్లో చాలా వర్క్స్ ఉన్నాయన్నారు. శారీలో వచ్చిన బ్లౌజు సింపుల్గా కుట్టేయండి, నార్మల్గా దేనికైనా యూస్ అవుతుంది. ఆల్రెడీ పింక్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి అది వేసుకుంటానన్నారు. ఇదండి నెమలిమెడ కలర్కి. ఇది వచ్చేసి పింక్ బార్డర్ కంచిపట్టు శారీ అండి. ఇది చూడండి ఇంత మంచి కలర్. ఎన్ని కలర్స్ ఉన్నాయండి. రెడ్ కన్నా కిందే అండి. రెడ్ కలర్ కాంబినేషన్స్తో రెడ్ బాగుంటుంది. నెక్స్ట్ కట్టుకున్నా కూడా బాగుంటుందండి. అది రెడ్ ప్యారెట్ గ్రీన్ అనేది చాలా రేర్ కాంబినేషను. ఇది వచ్చేసి కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ అండి. కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీ. ఇది శారీ అంతా ఇలా ఉంది. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా అండి. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉందండి. బ్లౌజ్ కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. నేనేం చేశానంటే శారీలో చూడండి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి. ఆ పికాక్స్ని తీసుకొని నేను మొత్తం ఇలా ఇప్పించానండి. బాడీ ఓవరాల్గా ఇలా తీసుకున్నాను. ఆల్ ఓవర్ ఇచ్చాను. హ్యాండ్స్ కొంచెం హైలైట్ చేయించండి, మళ్ళీ వెయిట్ ఎక్కువ అవుతుందని హ్యాండ్స్కి మాత్రం హైలైట్ చేయించాను. ఇక్కడ ఫ్రంట్లో కూడా ఇలా మొత్తము, అంటే ఏ శారీకి ఎలా చేయాలో అలా చేశానండి. అంటే ఆప్షన్ మనకే ఇస్తారు,
ఆ పాప మీరే చేయండి ఆంటీ అంటారు, ఒకసారి ఆ పాప కూడా చెప్తారు. టైంని బట్టి వాళ్ళకి మనకి. మొత్తానికి శారీ ఇదండి. ఇది మీకు చూపించాను కదండి, ఈ శారీ నాది. అంటే లాస్ట్ టైము ఈ క్లాత్ శారీ చూపించాను, ఇప్పుడు ఇలా శారీకి ఇలా స్కాలప్ ఇచ్చానండి. ఇలా స్కాలప్ ఇప్పించాను, ఎందుకంటే కొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది, మరి బార్డర్ లేకుండా ప్లెయిన్గా ఉంటుందని ఇలా కాంట్రాస్ట్ ఇప్పించి ఆల్రెడీ ఇవి ఫ్రిల్ ఇప్పించేస్తున్నానండి. మళ్ళీ అయినా కూడా ఇక్కడ స్కాలప్ ఇప్పించాను. దానికి కాంబినేషన్గా బ్లౌజ్ ఇదండి. ఇది మంగళగిరి పట్టు అండి. శారీ బ్లౌజ్ వచ్చేసేటప్పుడు కలంకారీ అండి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి కదా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.